నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము. చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంట్రడక్షన్ ఏం లేదు. త్రిపుర రహస్యం చెప్పింది కూడా అంటే జ్ఞానం గురించి చెప్పింది. అంటే జ్ఞానం అంటే ఏంటి, అసలు భగవతత్వం నాకేంటి కావాలి, లేదంటే నాకు సత్యం తెలియాలి అనే ఎవరైతే దాని గురించి విచారణ మొదలు పెడతారో వాళ్ళు ఏమేమి చేస్తే అంటే వాళ్ళు ఎలా దాన్ని గ్రహించగలరు అని చెప్పింది. ఎందుకు గ్రహించగలరు అని అంటున్నాను, దాన్ని కంటితో చూసేది కాదు. ఎందుకది అది మన కంటికి కనపడదు, నిరాకారం. ఆ తర్వాత అది కదలదు, నిశ్చలం. ఆ తర్వాత దానికి సప్తతమో రజోగుణాలని ఇచ్చేద్దామని సృష్టి స్థితి లయ దానికి సంబంధం ఉన్నట్టుగా కనపడదు. ఆ తర్వాత అచలం, అమనస్కం. అంటే మనసు గినస కూడా మనసు ఉన్నది అంటే అర్థం ఏంటి, అది కావాలి ఇది కావాలి కోరికలన్నీ వస్తాయి. అలాంటి కోరికలు గిరికలు ఏమీ లేకుండా ఒక వ్యాపించినటువంటి, అంటే ఒక నిజం చెప్పాలంటే ఒక వ్యాపించినటువంటి జ్ఞానం. అంతే కదా, ఏదైనా సరే జ్ఞానం ఉంటేనే కదా మనం ఏదైనా చేస్తాం. ఇప్పుడు నేను బయట ఒక పని చేయాలి, నేను ఎలా చేయగలుగుతాను అంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కొద్దో గొప్ప మనకు ఉండాలి. ఇప్పుడు మన ఋషులు ఏం చేశారు, వాళ్ళు ప్రకృతికి సంబంధించినవన్నీ కనిపెట్టారు. ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి, నేల కనిపిస్తుంది, నీళ్లు కనిపిస్తున్నాయి, అగ్ని కనిపిస్తుంది, వాయువు కనిపిస్తుంది, ఆకాశం కనపడుతుంది. వాళ్ళకి ఆ రోజుల్లో ఏం స్టెథోస్కోప్ అదేమంటారు దాన్ని, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళ దగ్గర పరికరాలు ఏమీ లేవు. అయినా సరే వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు స్వచ్ఛంగా ఉండి ఇవన్నీ కూడా ఏంటి, పంచభూతాల్లో ఏంటి ఏవేవే లక్షణాలు అయితే ఉన్నాయో మన దగ్గర కూడా అవే లక్షణాలు ఉన్నాయని గ్రహించారు. వాటికి అనుగుణంగానే ఇప్పుడు వాటికి అనుగుణంగానే తర్వాత ఏంటి, ఒక 3 గుణాలు మన దగ్గర ఉన్నాయి అన్నారు. ఏంటి, మన మనసు, మన బుద్ధి, అహంకారం అన్నారు. ఈ గుణాలకు అనుగుణంగానే మనిషి యొక్క ఆలోచనలు కోరికుంటాయి అన్నారు. ఆ కోరిక ఆలోచనలకు అనుగుణంగానే స్వభావం ఉంటుంది. వాళ్ళు తినే ఆహారం కానీ మాట్లాడేది కానీ దానికి అనుగుణంగానే ఉంటుందని ఆ మహానుభావులు ఋషులు చెప్పారు. ఇప్పుడు కూడా మనం ఏంటి, వాళ్ళు చెప్పారని మనమేం బ్లైండ్గా నమ్మకుండా మనం అసెస్ చేసుకొని చూసుకోవచ్చు. అంతే కదా, వాళ్ళు ఏం చెప్పారు, ఈ 3 గుణాలకు అనుగుణంగానే మన దగ్గర కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి అన్నాడు. ఏంటి వాటికి ఏమన్నాడు, సత్వతమో రజోగుణాలు అన్నాడు. తమో గుణం అంటే ఏంటి, మనకు శరీరం కనపడుతుంది. రజోగుణం అంటే సూక్ష్మ శరీరం, మన దగ్గర ప్రాణం కనపడుతోంది. తర్వాత సత్వగుణం అంటే మన దగ్గర ఆలోచనలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకొక రకంగా ఏం చెప్తారు, తమో గుణం అంటే శరీరం అంటారు, రజోగుణం సత్వగుణం ఆలోచనలు మనసు అంటారు. తర్వాత సత్వగుణం దాన్ని దాటిన తర్వాత కారణ శరీరం అంటారు, అది మనకు కనపడదంటారు. అల్టిమేట్ ఏంటి, మనకి ఇప్పుడు మనమే అసెస్ చేసుకుందాం. మన దగ్గర ఒక ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆలోచనకు అనుగుణంగా మనం ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్కి అనుగుణంగా పనిచేస్తాం. అంతే కదా జరిగేది. దీన్ని వాళ్ళు ఏమన్నారు అక్కడ సృష్టిలో, దీన్నే అక్కడ జ్ఞానం అన్నారు. ఎందుకు జ్ఞానం అన్నారు, అక్కడ కూడా ఆ ప్లానింగ్ ఉండబట్టే, ఒక ఆలోచన ఇవ్వబట్టే ఈ మనకి కంటికి కనపడుతున్నటువంటి ఈ ప్రకృతి అంతా వ్యక్తమైందన్నారు. ఎందుకు, మనం చూస్తున్నాం కదా, ప్రతి సెకండ్ మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి అంటే ప్రతిదీ ఒక ఆనందమే. అంటే భగవతత్వం అంతా కూడా బ్రహ్మానందమైన స్థితి అన్నాడు. అలాగే సృష్టి ఎందుకు చేశాడు, ఈ బ్రహ్మానందం ఒకళ్ళకి సంబంధించింది కాకుండా అందరూ అనుభవిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతోటి సృష్టి వచ్చింది అంటారు. అంటే ఏంటి, సృష్టిలో వ్యక్తమైంది ఏంటి, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. దాన్ని అష్టప్రకృతి అన్నాడు. దాన్ని అంటే తర్వాత ఏంటి, ఇంకొక పరాప్రకృతి ఏంటి, ఆ భగవతత్వంలో ఎంత చైతన్యం అయితే ఉందో, చైతన్యం అంటే మళ్ళీ ఏంటి, చైతన్యం అన్నా, ఆత్మ అన్నా, సత్ అన్నా, ఆ తర్వాత ఇంకేంటి, అనంతం అన్నా, అబ్సల్యూట్ అన్నా, భూమ అన్నా, తర్వాత ఇన్ఫినిట్ అన్నా, ఇంకా ఏంటి, బ్రాహ్మణ్ అన్నా, పరమాత్మ అన్నా, భగవాన్ అన్నా, అర్థం ఒకటేనబ్బా. ఇన్ని అర్థాలు ఏంటి అర్థం, 100% చెప్పాలంటే జస్ట్ జ్ఞానం. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది కూడా అంతే. ఆ జ్ఞానం ఇప్పుడు మన స్థితి ఎట్లా ఉంది, ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఏమని చెప్పారు, 3 రకాలుగా చెప్పాడు. ఏంటి, అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అన్నాడు. అంటే ఏంటి, ఈ జ్ఞానం అనేది ఎలా ఉంది, లోపల ఉంది, బయట ఉన్నది, కనపడుతున్నది. అంటే ఏంటి, సర్వత్రా భగవతత్వం ఉన్నప్పుడు ఒక చోట ఉన్న భగవతత్వం ఇంకో చోట ఉండదా, మొత్తం ఉన్నది. అంటే స్వరూప వ్యాప్తి అన్నాడు. స్వరూపం అంటే ఏంటి, ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నా శరీరమే కనపడుతున్నది, శరీరానికి సంబంధించిన విషయాలే కనపడుతున్నాయి అనుకోండి. అంటే ఏంటి, నా జ్ఞానం ఎంతవరకు వ్యాపించింది, నా శరీరం, నా కోరికలు, నా ప్రాణం వరకే వ్యాపించింది. నిజంగా ఒరిజినల్గా జ్ఞానం ఏంటి, సర్వత్రా వ్యాపించిన జ్ఞానం. అంతే కదా, జ్ఞానానికేక నామరూపాలు ఉండవు. జ్ఞానాన్ని మనం చూడగలుగుతాము. ఇప్పుడు నా ఆలోచన ఎవరైనా చూడగలుగుతారో, చూడలేరు. కాకపోతే నేను చేసే పనులు, ఈ పనులకు వస్తున్నటువంటి ఫలాన్ని మనం గమనించవచ్చు. అలాగే భగవతత్వంలో కూడా
ఆ జ్ఞానం ఏమి కనపడదు. కాకపోతే ఏంటి, అది సర్వత్రా వ్యాపించున్నది. ఎట్లా సర్వత్రా వ్యాపించున్నది? అంతరంగా అదే ఉంది, బహిర్ముఖంగా అదే ఉంది, మన స్వరూపంలో కూడా అదే ఉంది. అంటే నా స్వరూపమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి స్వరూపంలో ప్రతి చోట ఆ జ్ఞానమే ఉన్నది. అందుకని కాకపోతే మనం ఆ జ్ఞానం ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాము, ఈ త్రిపుర రహస్యం అనేటువంటి బుక్ చదువుకుంటున్నాం. ఈ బుక్లో ఏంటి, సృష్టి ఎప్పుడైతే వ్యక్తమైంది ఏంటి, ఈ నిరాకారమైనటువంటి జ్ఞానంలో నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఏంటి, మన ఋషులు పెట్టుకున్న పేర్లు. సృష్టి వచ్చింది, ఉన్నది, మెయింటైన్ అవుతుంది, మళ్ళీ ఆ సృష్టిలో వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ప్రకృతి అనేది క్షణక్షణం మారుతుంది, చివరికి వెళ్ళిపోతుంది. అంటే దేనికి ఎన్నాళ్ళ కాలం ఉందో అన్నాళ్ళే ఉంటుంది. చీమ లైఫ్ ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు ఉంటుంది. అలాగే మన మానవ జన్మలో ఎంత మనం యోగా చేసి ఎంత చేసి ఎన్నాళ్ళు బతికినా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శరీరం అనేది 100% మారుతుంది, వెళ్ళిపోతుంది. దానికి అనుగుణంగానే వాళ్ళు ఆ పేర్లు పెట్టారు. బ్రహ్మ అంటే సృష్టిస్తాడు, విష్ణుమూర్తి అంటే మెయింటైన్ చేస్తాడు, ఈశ్వరుడు అంటే లయం చేసుకుంటారన్నారు. మళ్ళీ వాళ్ళు ఒక్కళ్ళే చేయలేరు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఒక భార్యల్ని పెట్టారు. ఏదో మొత్తం మీద అవన్నీ సృష్టి జరుపుకుంటూ పోతుంది. ఇప్పుడేంటి, అలా ఆ విష్ణు అవతారము, విష్ణు శివుడు బ్రహ్మ అందరూ ఒకటేగా. మళ్ళీ ఇక్కడ ఇంతమంది లేదుగా. ఉన్నది నిరాకారమైనటువంటి శక్తి భగవతత్వం అయితే సృష్టిగా వ్యక్తమయ్యేటప్పటికీ గుణాలు మారుతున్నాయి. ఇక్కడ కూడా బ్రహ్మకు ఒక సత్వగుణం, అదే తమోగుణం సృష్టి చేస్తాడు కాబట్టి మెయింటైన్ చేస్తాడు కాబట్టి విష్ణుమూర్తి రజోగుణం, ఆ తర్వాత మళ్ళీ లయం చేసుకుంటాడు కాబట్టి సత్వగుణం అన్నారు. అంటే ఏంటి, మీరు ఏదైనా పరిశీలించండి, వాళ్ళు చెప్పారని కాదు, మనకి ఆ 3 గుణాలకు సంబంధించిన విషయమే మనకి కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఇంకేం చెప్పారు, సృష్టి స్థితి లయ అన్నారు కదా. నాది స్థూల శరీరం కనపడుతోంది, సూక్ష్మ శరీరం ప్రాణం మనసు కనపడుతున్నది, స్థూల సూక్ష్మ. కారణ శరీరం అంటే ఎందుకు వచ్చామో ఎప్పుడు వెళ్తామో విషయం తెలియదు, కానీ మనకున్నటువంటి ఆలోచనలు కోరికలు అవి తెలుస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ 3 అవస్థలు చెప్పాడు. ఏంటవి, జాగ్రత్త అవస్థ, నిద్రలేస్తాము, లేచిన తర్వాత పగలంతా పనిచేస్తాము, మళ్ళీ రాత్రిపూట పడుకున్న తర్వాత కళలు ఆలోచనలు వస్తాయి, దాన్ని స్వప్నావస్థ అన్నాడు. మళ్ళీ మాకు కంప్లీట్గా లయం అయిపోతాం. ఏంటి, దాన్ని ఏమన్నారు, సుషుప్తి అన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో చెప్పిన, భగవద్గీతలో చెప్పిన, మన ఋషులు చెప్పింది ఏంటి అంటే, ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి కాన్సెప్ట్ కాదని ఎవరంటల్లా. ఇన్ని స్థితుల్లో కూడా ఆ జ్ఞానం వ్యాపించే ఉంది. తర్వాత ఎట్లా కనపడుతుంది అంటే, మేనిఫెస్ట్ అయిన జ్ఞానం అదే, మళ్ళీ అన్మానిఫెస్ట్గా ఉన్నది కూడా అదంతే కదా. నాకు కారణం తెలియదు అనుకో, అది అన్మానిఫెస్ట్గా ఉన్న జ్ఞానమేగా, అంటే వ్యక్తం కాకుండా ఉన్న ఆలోచనేగా. అట్లాగే సృష్టిలో కూడా ఇట్లా అన్ని మార్పులు వస్తున్నాయి ప్రకృతిలో. ఒక్కొక్కసారి భూమిలోకి ఎక్కువ సముద్రం వచ్చేస్తుంది. ఆ తర్వాత అంటే ఏంటి, తర్వాత మళ్ళీ అది కొంచెం మళ్ళీ వాటర్ పోయి మళ్ళీ భూమి కనపడుతుంది. అంటే ప్రకృతిలో కొంచెం కొంచెం మార్పు కనపడుతుంది. కాకపోతే సర్వత్రా వ్యాపించున్నది. ఎక్కడ మొదలైందో ఎక్కడ మొదలు కాలేదో మనకు తెలియదు. అందుకని ఎక్కడ మొదలైంది ఎక్కడ మొదలు కాలేదో తెలియదు కాబట్టి దానికి ఆకాశాన్ని ఆధారంగా చూపించారు. అంటే ఏంటి, ఆకాశం కంటే ముందున్నటువంటి భగవతత్వ స్థితి ఆకాశంలో వ్యక్తం అయిపోయిన తర్వాత ఆ అన్ని ప్రకృతి అంతా ఉన్నది ఎక్కడ, ఆకాశంలో ఉన్నాయి. అంటే మనం కూడా ఏమనుకుంటున్నాం, మనమేమనుకుంటాం, శరీరంలో అన్నీ ఉన్నాయి అనుకుంటాం. శరీరంలో ఏమీ లేవు. మన శరీరం కూడా ఉన్నది ప్రాణం జ్ఞానంలోనే ఉంది. జ్ఞానం అంటే మళ్ళీ మనసు. మన శరీరం వరకు ఆలోచన చేస్తే మనసు, దీన్ని దాటి ఆలోచన చేస్తే బ్రాహ్మణ్ అన్నారు, వ్యాపించిన జ్ఞానం అన్నారు. అంటే ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మన దగ్గరే ఉన్నారు. జగత్ అంటే ఏంటి, ప్రకృతి ద్వారా వ్యక్తమైనటువంటి ప్రపంచం. అంటే ఈ ప్రపంచం అంతే కదా. ఈ ప్రపంచాన్ని మనం ఏం చేయాలి, ఈ ప్రపంచం ద్వారానేగా మనం ఏదైనా చెయ్యాలి. కాకపోతే ఈ ప్రపంచం అనేది కూడా తాత్కాలికం, ఇది లేదు ఉన్నట్టు కనపడుతున్నది తప్ప దీన్ని మనం మనసుకు అంటించుకోకూడదు అని చెప్పడం జరిగింది. అల్టిమేట్గా మన ఉపనిషత్తుల ఋషులు చెప్పింది ఏంటంటే, ప్రకృతి వెళ్ళిపోతుందబ్బా, వెళ్ళిపోయేదానికి ఎందుకు అనవసరంగా టెన్షన్ పడి హెల్త్లు పాడు చేసుకొని ఇది శాశ్వతం అని ఎందుకు గోలపడతారు. నీ పదవులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఏవి శాశ్వతం కాదు. కాకపోతే ఈ రకమైనటువంటి జ్ఞానం ఎప్పుడూ 20-25 ఏళ్ళకే వచ్చుంటే ఇంకా లైఫ్ వండర్ఫుల్గా ఉండేది. అఫ్కోర్స్ రిగ్రెట్స్ ఏమి లేకపోయినా అది ఇప్పుడు రావడం అంటే, కాకపోతే దానికి ఏమంటారు, ఏదైనా మంచిదే, ఏది ఏ టైంకి జరగాలి అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఇది అప్పుడు వస్తే బాగుంటుంది, ఇప్పుడు వస్తే బాగుంటుంది, ఇప్పుడు చేస్తే బాగుండాల్సిన అవసరం కూడా లేదు అని మళ్ళీ మన ఋషులు చెప్తున్నారు. ఎందుకు, ఇప్పుడు ఇందులో ఏంటి, విష్ణుమూర్తి శివుడు వాళ్ళు ముగ్గురు కలిపి
మన దత్తాత్రేయుడికి అంశతో జన్మిస్తే దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తున్నాడు. పరశురాముడు సుభేదనుడు అనేటువంటి శిష్యుడికి చెప్పాడు. సుభేదనుడు నారద మహర్షికి చెప్తుంటూ ఈ పుస్తకం రాయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు భగవతత్వానికి సంబంధించినటువంటి విచారణలో హేమలేఖన అనేటువంటి భార్యనే గురువుగా తీసుకొని హేమచూడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంత దూరం చెప్పిన కాన్సెప్ట్ ఏంది? కర్తృత్వ కర్మ నేను పనిచెయ్యాలి అని ఉన్నంత వరకు మనసు కుదురుగుండదు. ఈ పూట నేను ఒక చోటకి వెళ్ళాల్సిన అవసరం ఒక చోటకే ఉందిలేండి. మా ఆశ్రమానికి మా గురువుగారి బర్త్డే దానికి వెళ్ళాలి. కానీ ఇంతవరకు అసలు నిద్రే పోలే రాత్రి అంతా. ఎందుకు 5ంటికో డ్రైవర్ వస్తాడు అనుకున్నాడు, మళ్ళీ లేస్తానో లేవనని కూర్చొని పని చేసుకుంటూ ఉన్నాం. అంటే ఏంటి, పోదాం అనుకున్నది పెద్ద, దానివల్ల మనకి పోయినా ఒకే పోకపోయినా ఒకటే. అంటే పాతకాలంలో అయితే 100% వెళ్ళకపోతే టెన్షన్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అలా ఏం లేదు, ఏదైతే అది ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నిద్రపోలే. అంటే ఏంది, వెళ్ళాలి అనేటువంటి ఒక చిన్న థాట్ ఉంటేనే అది మనకి లాభం లేకపోతే అది దాకా పోకపోయినా మనకేమి ఇబ్బంది లేకపోయినా మనకి అలా ఉంది పరిస్థితి. అంటే ఏంటి, అట్లాగే నేను ఒక పని చేయాలి, నాకు ఒక కర్తృత్వం ఉంది, మనసుని భగవతత్వం మీద నిలబడుతుందా? నిలబడదు. నార్మల్గా భగవద్గీతలో ఏం చెప్పాడు? నిష్కామ కర్మ చేస్తే నీ బుద్ధి విశాలం అవుతుంది. భక్తి, అనన్య భక్తి ఒకే దాని మీద పెట్టుకుంటే ఒకే దాని మీద మనసు నిలబడుతుంది. ఇంద్రియాలను కట్టడి చేసి మనసును కంట్రోల్ చేసామంటే మనసు నిలబడుతుంది. అప్పుడు ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయానికి వస్తావు అని లాస్ట్లో జ్ఞానం బోధించడం జరిగింది. సేమ్ టు సేమ్ ఇక్కడ చెప్పింది కూడా కర్తృత్వ కర్మ ఇదంతా వదిలేసి అనన్య భక్తితోటి నాకు భగవతత్వమే కావాలని భక్తి కూరుకున్న తర్వాత ఆటోమేటిక్గా సెన్స్ ఆర్గన్స్ అన్ని కంట్రోల్ అయిపోయిన తర్వాత మనసు నిలకడొచ్చిన తర్వాత అప్పుడు విచారణ మొదలవుతుంది. ఈ విచారణ ఊరికినట్లా మొదలవుతుంది. ఈ విచారణ చేసినటువంటి ఏ గురువో ఏ గ్రంథమో లేకపోతే మన సాధనకు అనుగుణంగా భగవతత్వం దయ వల్ల మనకి ఏది అర్హత ఉందో దాన్ని బట్టి మనకు వచ్చేస్తుంది. అది చేసుకుంటూ పోతే సత్యం గ్రహించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఈ బుక్లో చెప్పడం కూడా అదే. అల్టిమేట్ సత్యం అంటే ఏంటి? సరే, ఇప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు పరశురాముడు కూడా యుద్ధం చేశాడు, ల్యాండ్ బోలెడు సంపాదించాడు, అదంతా దానం చేశాడు, తపస్సు చేసుకున్నాడు, 12 సంవత్సరాలు వెళ్ళి అమ్మకి ఉపాసన చేశాడు, అయినా మనశాంతి రాలేదు. దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు సత్యం గ్రహించడం అలవాటు అయిన తర్వాత విచారణ చేసిన తర్వాత సత్సంగులు విషయాన్ని గ్రహిస్తాడు. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా ఏంటి, ఈ సుభేదుడు రాసినటువంటి త్రిపుర రహస్యంలో త్రిపుర అంటే ఎవరు? మళ్ళీ ఈ అన్ని స్థితులు దాటినటువంటి, అన్ని స్థితులలో కూడా సర్వత్రా ఉన్నటువంటి ఒక నిరాకారమైనటువంటి ఒక జ్ఞాన శక్తి, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు మొత్తం మనకి ఇప్పుడు మన శరీరాన్ని మన లైఫ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చింది, అమలు జరపడానికి మన దగ్గర ప్రాణశక్తి ఉండాలి. ఆ ప్రాణశక్తిని మనం శరీరం ద్వారా చెయ్యాలి. అంటే ఏంటి, శరీరం తమోగుణం అనుకున్నాం, ప్రాణం రజోగుణం అనుకున్నాం, మనకు వచ్చే ఆలోచన సత్వగుణం అనుకున్నాం. ఈ మూడు మరి నిద్రలో మనతో ఎవరున్నారు? నిద్రలో మన మనసు పనిచేయడం లేదు, అయినా ప్రాణం ఉంది. తెల్లవారు నిద్ర లేచిన తర్వాత ఎట్లా నిద్ర పట్టిందామంటే బ్రహ్మాండంగా పట్టిందన్నాం. అంటే ఒక నిరాకారమైనటువంటి ఒక జ్ఞానశక్తి మనతో ఎల్లవేళలా సర్వత్రా ఉన్నది. ఇప్పుడు దాన్ని ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు సరే, ఇక్కడ హేమచూడుడికి భార్య వస్తుంది, నాయన నీకు కనపడేదంతా కూడా దానివల్ల ఏదో వస్తుంది అనుకుంటున్నావు కాదు. నీ మనసులో ఉన్నటువంటి నీ కోరిక అనుగుణంగా నీ సెన్స్ ఆర్గన్స్ 24 గంటలు ఆ విషయం ఆలోచించి దాంతో ఆధ్యాత్మం చెంది వస్తువు బయట ఎలా ఉన్నా అది బాగుందనుకో నువ్వు అనుకుంటున్నావు. అన్నిటికీ మూలం మనసు. అందుకే నువ్వు చేయాల్సింది ఏంటి, ఆల్రెడీ సత్సంగకు వచ్చి పడ్డావు, ఇప్పుడు నువ్వు నీ మనసు మీద వెళ్ళి పని చేసుకో, ఇది సత్యమా కాదా అని చెప్పిన తర్వాత ఆయన మనసు మీద వర్క్ చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నాకు ఉంది, కాకపోతే నాకు సత్యం కావాలి. సత్యం అంటే ఏంటి, కొంచెం నువ్వు నాకు దేవుణ్ణి చూపించు అని అంటాడు. నాయన దేవుణ్ణి ఎవరు చూపించేది కాదు, దేవుడికి నామరూపాలు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే నువ్వు గ్రహించవచ్చు. ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు? నువ్వు నిశ్శబ్దంగా ఉండి నీలోకి నువ్వు చూసుకుంటూ నువ్వు భౌతికంగా తయారు చేసుకునేటువంటి ఈ విశేషాలన్నిటికీ కనుక విలువ ఇవ్వకపోతే నువ్వు గ్రహిస్తావని చెప్పిన తర్వాత వెళ్ళి ధ్యానం చేసుకోవడం మొదలు పెడతాడు. ఇప్పుడు మనం 9th చాప్టర్ మాట్లాడుకున్నాం. ధ్యానంలో కొన్ని అనుభవాలు వస్తాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. మళ్ళీ ఆమెను పిలిచి అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ ఆమె చెప్పడం మొదలు పెడుతుంది. ఏం చెప్తుంది? ఆత్మ అంటే ఏంటి అనేటువంటి విషయం మళ్ళీ ఇంకొకసారి ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది. సర్వత్రా వ్యాపించున్నది, మనలో ఉంది, బయట ఉన్నది. కాకపోతే మనం ఆ స్థితికి వెళ్ళాలంటే ఏంటి, మనం వేటిని పట్టుకొని ఉన్నాము? విశేషాలను పట్టుకొని ఉన్నాం. అంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్లలో అలలు తరంగాలు ఉన్నాయి,
తర్వాత బుద్భుదాలు బుడగలు ఉన్నాయి. కానీ ఏంటి, అలలకి డిఫరెన్స్ వస్తుంది. అంతే. అంటే అర్థం ఏంటి, మనం ఈ విశేషాలన్నిటిలోకి కాన్ఫ్లిక్ట్స్తో ఉన్నాం, అంటే ద్వంద్వాలన్నమాట. నాకు ఇది ఇష్టం అది ఇష్టం అనేటువంటి స్థితుల్లో మనం ఉన్నాము. ఒరిజినల్గా మనకు భగవతత్వమే కావాలి అంటే ఏంటి, నా దగ్గర ఉన్నటువంటి నిరాకారమైనటువంటి భగవతత్వం అనేటువంటి విషయాన్ని నేను నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేస్తూ, అల్టిమేట్ ఏంటి, ఎప్పుడైతే నేను నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టానో ఆటోమేటిక్గా ఈ విశేషాలన్నిటి మీద వ్యామోహం పోతుంది. ఎందుకు పోతుంది, లోపలే ఒక రకమైనటువంటి తాధ్యాత్మ్యం జరుగుతుంది. ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ సంబంధం లేదు అని మళ్ళీ మనం వదిలి వెళ్ళామని హిమాలయాలకు వెళ్తామా, ఏం వెళ్ళాం. అంటే ఒక్కసారి మనకు సత్యం కనుక అవగాహనకు వచ్చిన తర్వాత ఇంకా అల్టిమేట్గా వచ్చే రిజల్ట్ ఏంటంటే, బుద్ధికి ఆటోమేటిక్గా వివేకం వస్తే తప్ప, వైరాగ్యం వస్తే తప్ప మన భగవతత్వం గురించి మనం ప్రయత్నం చెయ్యం. ఎందుకు, భౌతికంగా బోలెడు కోరికలు, బోలెడు వస్తువులు, బోలెడు బంధువులు, ఇన్ని వ్యవహారాలు కనిపిస్తున్నప్పుడు, ఇంత ఆనందం బయటే మనం కనపడుతున్నప్పుడు ఇంకెక్కడో ఇది లేనిదేదో ఉందని మనం ఎందుకు ఎతుకుతాము. ఎప్పుడైతే మనకి మనస్సుని నిశ్చలమైపోయి భక్తి 100% ఒకే విషయం మీద పెట్టగలిగి ఆ తర్వాత అప్పుడు అప్పుడు ఏమొస్తుంది, బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తుంది. మళ్ళీ ఈ బుద్ధి ఎక్కడుంది, మన దగ్గరే ఉంది. పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరంలోనే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అవి పంచభూతాలకు సంబంధించినవి. కర్మేంద్రియాలు ఉన్నాయి, రజోగుణానికి సంబంధించి, అవి పంచభూతాలకు సంబంధించి. మనసు ఉంది. అల్టిమేట్ ఏంటి, మనసు ఏంటి, మనసు సజెస్ట్ చేస్తూ ఉంటుంది, ఈ పని చెయ్యి ఆ పని చేయని. నిన్న కూడా మా గురువుగారు ఒక మాట చెప్తున్నారు, ఏంటి, మనం అన్నీ కూడా ఇప్పుడు ఋషులు చెప్పింది కూడా అది స్పెసిఫిక్, నాన్ స్పెసిఫిక్. మనకేంటి అన్నీ స్పెసిఫిక్గా కావాలి. ఎక్కడికన్నా వెళ్ళాము, మనకు ఒక ప్రిఫరెన్స్ కావాలి, ముందు పోయి కూర్చుంటాము. అంటే మన ప్రజెన్స్ అక్కడ అవసరం లేకపోయినా యాజ్ ఇఫ్ నేను చాలా గ్రేట్ అన్నట్టు మనం ఎక్స్పోజ్ కావడానికి ప్రయత్నం చేస్తాం. అన్నీ నాకు తెలుసు అనుకుంటాం, అన్నీ తెలిసినట్టు చెప్పబోతాం. అంటే అర్థం ఏంటి, దీనికంతా కారణం నేను స్పెసిఫై అవ్వాలని చూసుకుంటాం. ఈ స్పెసిఫై అవ్వడానికి కారణం ఎవరు, మన మనసుకున్న లక్షణాలు ఏంటి, ఎంతసేపటికి ఇది ఒకే చోట ఉండదు. మనసు అంటే కాలమే, అంతే కదా. ఉంటే జరిగిపోయిన విషయాల్లో ఉంటుంది, లేదా జరగబోయే వాళ్ళ విషయాల్లో ఉంటుంది, ప్రస్తుతంలో ఉంటే పోల్చుకుంటుంది, అంతే తప్ప 100% ప్రజెన్స్లో ఉండేటువంటి క్వాలిటీ దీనికి లేదు. 100% కనుక ప్రజెన్స్లో ఉంటే ఇది ఆటోమేటిక్గా దీనికి నిశ్చలత్వం వచ్చినట్టే. ఎందుకంటే ఇది కదులుతుంటుంది కదా, కాలం క్షణానికి మారుతూ ఉంటుంది. ఈ మారుతున్న దాంట్లో ఇంకో దీని లక్షణం ఏంటి, ఒకే టైంలో ఎక్కువసేపు ఉండలేదు, తర్వాత ఒకే వస్తువును పట్టుకొని ఎక్కువసేపు ఉండలేదు, ఒకే ప్రదేశంలో సేపు ఉండలేదు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అది కూడా అంతే కదా, వీళ్ళు లేదే నేను ఉండలేము, వీళ్ళని నేను చాలా ఇష్టపడుతున్నా ఉంటారు. ఆ తర్వాత కలిసి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఒకళ్ళకి నచ్చే వ్యవహారం ఉండదు. అప్పుడు ఎలా వీళ్ళతో ఉండకూడదా అనేటువంటి విషయానికి వచ్చేస్తారు. ఇదంతా చేసేది ఎవరు, మనసు చేస్తున్న నాటకాలు. అంటే ఇది లైఫ్ అనేది జస్ట్ తాత్కాలికం, రైటో రాంగో ఒకటి మనం పట్టుకున్నాం, ఈ బాధ్యతలు మనకున్నాయి, ఇవి మనం చేసుకుంటూ పోతే మనం చాలా 100% బయట ఎవరేమని అనుకున్నా మనం చాలా వండర్ఫుల్గా ఉంటాము. ఎందుకు, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అల్టిమేట్గా ఎవరు ఏం కోరుకున్నా, ఎన్ని వేల కోట్లున్నా దేనికి పరిగెడుతున్నారు, మనసు ఎక్కడో ఏదో వస్తుంది అనుకుంటున్నారు. ఎక్కడా భౌతికంగా ఏమి రాదు. ద్వంద్వాల్లో ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు, పర్ఫెక్షన్ అనేది ఉండదు. ఇది నేను బ్రహ్మాండం అనుకుంటే ఇంకోటి బ్రహ్మాండం కానీ పక్కన పడుతుంది. నేను పర్ఫెక్ట్ హెల్త్ అనుకుంటే ఇల్ హెల్త్ అక్కడ కనపడుతుంది. నేను చాలా అందం అనుకుంటే ఏదో ఒక లోపం కనపడుతుంది. అంటే ఏంటి, లోపం లేనిది ఏది కూడా ఈ ప్రకృతిలో లేదు. ఈ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో అది జ్ఞానం. ఇంకా అంతకంటే పెద్దగా నిజం చెప్పాలంటే ఈ భగవద్గీత అంతా ఏం చెప్పాడు, ఒకే ఒక జ్ఞానం గురించే చెప్పాడు. ఇప్పుడు మనం పని చేయాలి, దేన్ని ఆధారంగా పనిచేస్తాము, ఆలోచన చేసే కదా, జ్ఞానంతో కదా పనిచేస్తాము. అసలు జ్ఞానమే లేదు, అసలు మనం ఉన్నామో లేదో కూడా మనకు తెలియదు కదా. దాన్నే స్ఫురణ అన్నారంటే నేను ఏదైనా గుర్తించగలుగుతున్నాను అంటే అర్థం ఎందుకు, నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర మనసు జ్ఞానం ఉంది. అంటే ఆ జ్ఞానం ఉన్నది అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. నేనున్నాను అని నేను ఎవరికి ప్రూవ్ చేయాలి అంటే మన ఋషులు చెప్పింది ఏంటో తెలుసప్పా, నిజంగా వండర్ఫుల్. ఎంత అద్భుతమైన వాళ్ళంటే, నీకు నువ్వే ముఖ్యం, నువ్వే ఉన్నావు, నేనున్నాను అని నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నటువంటి అన్ని విషయాలు నువ్వు తీసేసినా, నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆలోచనలు కాదు, సెన్స్ ఆర్గన్స్ కాదు, కోరికలు కాదు, ఇష్టాలు అయిష్టాలు కాదు, ఇవన్నీ నువ్వు తీసేసిన నేతి అని చివరికి ఒకళ్ళు ఉన్నారు. ఎవరు, ఇవన్నీ కాదు అంటున్నది ఎవరు, నేను అనేటువంటి నా జ్ఞానం. అంతే. అంటే ఆత్మన్న జ్ఞానమే, బ్రాహ్మణన్న జ్ఞానమే, వ్యాపించిన జ్ఞానం, పరమాత్మ అన్న జ్ఞానమే. అంటే సృష్టి మొత్తంలో ఉన్నది ఏంది, ఒకే ఒక విషయం జ్ఞానం. మన దగ్గర ఉన్నది కూడా జ్ఞానమే, కాకపోతే మనం లిమిటెడ్ జ్ఞానం ఉంది.
అంటే నా స్వరూపం నా వరకే ఉన్నటువంటి జ్ఞానం ఉంది. నా వరకు ఉన్న జ్ఞానం కాదు, నా వరకు దాటినటువంటి జ్ఞానం, భగవతత్వ జ్ఞానం, సృష్టి అంతా వ్యక్తమైన జ్ఞానం. అన్ని జ్ఞానాలు ఒకటే, 2-3 రకాల జ్ఞానాలు ఉండవు, 2-3 నిరాకారాలు ఉండవు, ఉన్నది ఒకటే జ్ఞానం. కాకపోతే నాకు అర్థమైనంత వరకు నేను లిమిటెడ్గా చూస్తూ లిమిటెడ్గా అర్థం చేసుకుంటున్నాను కాబట్టి నేను లిమిటెడ్ జ్ఞానంలో ఉన్నా. అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి? సర్వత్రా బహిర్ముఖంగా అంతర్ముఖంగా స్వరూపంగా వ్యాపించినటువంటి ఒక జ్ఞానం. మనం గ్రహించాల్సింది ఏంటి? మనం ఏమైనా చెయ్యాలా? దీనికోసం చేయడానికి ఏముంది? చేస్తే ఏమొస్తుంది? ఏం చేసినా లాభమో నష్టమో వస్తుంది. తర్వాత భక్తి ఉందనుకోండి, ఒకే విషయం మీద పెట్టుకుంటాం, దాని మీద కూడా ఎక్స్పాన్షన్ ఏమి ఉండదు. అలాగే మనసును పట్టుకొని యోగా చేసి మనసును రెగ్యులేట్ చేసుకుంటాం, దానివల్ల కూడా మనం సాధించేది ఏం లేదు. ఇవన్నీ కూడా ఎందుకు? మనం ఆ జ్ఞాన స్థితిని గ్రహించటానికి. ఎక్కడుంది ఆ జ్ఞానం? మనతోనే ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఆ జ్ఞాన స్థితిలో ఉండి మన ద్వారా జరుగుతున్న ప్రతి పని కూడా ఆ భగవతత్వ స్థితిలోనే జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గ్రహించామంటే ఇప్పుడు ఇంత ఏంటి, చివరిగా ఎంత గొప్ప సంపాదన అయినా ఏమున్నా అల్టిమేట్ డెత్ అనేది తప్పదు. అప్పుడు ఎప్పుడైతే మనకి ఈ విషయం గురించి అవగాహన ఉంటుందో అంటే ఏంటి, వాటికి సంబంధించిన విషయాలు కూడా భయపడే వ్యవహారం ఉండదు అని మన ఋషులు చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మనకు విషయం అర్థమైపోతుంది కదా, ఇంకా నీకు భయం పోతుంది, కోరిక పోతుంది. భయము కోరిక పోయిన తర్వాత ఇంకా మనిషికి టెన్షన్ ఏముంది? అటువంటి స్థితి రావాలి అంటే భగవతత్వ బ్రహ్మాకార వృత్తి, భగవతత్వాన్ని నమ్మటం తప్ప ఇంకొకటి ఏమీ లేదని భగవద్గీతలో కూడా 2వ చాప్టర్లో మనకు అంతే అనుకోవటమే. భగవతత్వం అంతే కదా. ఇప్పుడు మనకు నేనున్నానని ఎవరికి తెలుస్తుంది? నేను అనుకుంటున్నాను. నేను ఆనందంగా ఉన్నానని ఎవరు అంటున్నారు? నేను అనుకుంటున్నాను. నేను బాధపడుతున్నానని ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? భగవతత్వమే అన్నీ చేస్తుంది, అది నాతోనే ఉందని అనుకో. తప్పే ఉంది, దానివల్ల వచ్చే నష్టమేం లేదు కదా. ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో అది నువ్వు బీయింగ్ అయిపోతావు అంటారు. అంటే బీయింగ్ అవడం అంటే ఉన్నది ఒకటే జ్ఞానం, నా దగ్గరే ఉన్నది ఆ జ్ఞానం అనేటువంటి అవగాహన తెలుస్తుంది. నా దగ్గరే కాదు, నీ దగ్గరే కాదు, సర్వత్రా ఉన్నది అదే భగవతత్వం అనేటువంటి జ్ఞానం అవగాహనకు వస్తుందని చెప్పారు. రేపు కంప్లీట్ చేద్దాం ఈ చాప్టర్.